రాష్ట్ర వ్యాప్తంగా 22/A అనేటువంటి సమస్యతో ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రొప్యూటెడ్ ల్యాండ్స్ అన్నీ, ఈ సర్వే నెంబర్లు అన్నీ కూడా ప్రొప్యూటెడ్ ల్యాండ్ కింద చేర్చి ఒక పెద్ద భూమాఫియాకు ఈ ప్రభుత్వం తెరలేపింది. ఎవరైనా అరే మా స్థలమంతా కూడా ప్రొప్యూటెడ్ ల్యాండ్లోకి పోయింది అంటే ఎంత ఇబ్బంది పడతారో, ఎంత ఆవేదనకు గురవుతారో ఇప్పుడు మనకు కనబడతా ఉంది. ఇలా రాష్ట్రం అంతా కూడా దీని మీదనే మాట్లాడుతూ ఉన్నాయి. ఇలా మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా మరి ఈ సమస్యను పట్టించుకున్నట్టు కనబడతలేదు. ఇలా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా ముఖ్యమంత్రి గారు కూడా విదేశీ పర్యటన ముగించుకొని మరి తెలంగాణకు వచ్చారు. తెలంగాణలో కూడా చాలా మంది సమస్యలు ఉన్నాయి. దాంట్లో ప్రధానమైనటువంటి సమస్య 22/A. ఈరోజు కరీంనగర్ విషయానికి వస్తే విద్యానగర్, కొత్తపల్లి, మల్కాపూర్ రోడ్డు, రేకుర్తి ప్రధానంగా ఈ కాలనీలో ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా ప్రొప్యూటెడ్ ల్యాండ్ కింద దాదాపు 800-900 ఎకరాలను ప్రొప్యూటెడ్ ల్యాండ్ కింద చేర్చి 22/A కింద చేర్చడం జరిగింది. ఈరోజు మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా ప్రభుత్వ అనుమతితోటే రిజిస్ట్రేషన్లు జరిగినాయి. ఇలా మున్సిపల్ శాఖ అనుమతులతో ఇంటి పర్మిషన్లు వచ్చినాయి. కానీ ప్రొప్యూటెడ్గా ఎందుకు చేర్చబడ్డది? ఇలా ప్రభుత్వం అధికారులే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ యంత్రాంగం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీకు సరైన పత్రాలు ఉంటాయి. ఇలా ఇంటి పర్మిషన్కు పోతే లింకులతో సహా పెట్టాల్సి వస్తుంది. లింక్ డాక్యుమెంట్లు అన్నీ కూడా మీకు ఆన్లైన్లో పెట్టాల్సి వస్తుంది. అదేవిధంగా మరి ఇప్పుడున్నటువంటి ల్యాండ్కు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలన్నీ కూడా మళ్ళీ మన ఇంటి పర్మిషన్లో చూపాల్సి వస్తుంది. మీకు ల్యాండ్ కనుక ఇది ప్రొబేటెడ్ లిస్ట్లో ఉన్నట్లయితే రిజిస్ట్రేషన్లు ఎందుకు జరుగుతాయి? ఇంటి పర్మిషన్లు మున్సిపల్ శాఖ ఎందుకు ఇస్తుంది? ఇందులో అధికారుల చేతివాటం ప్రదర్శించినట్టు కాదా? ఇలా దీన్ని అధికారులే సమాధానం చెప్పాలి. ఇలా ఒక్కిళ్ళు కాదు, రెండిళ్ళు కాదు, దాదాపు ఒక 10,000 మంది ఈ బాధతో, ఈ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కరీంనగర్ ప్రాంతంలో విద్యానగర్ కానీ, రేకుర్తి కానీ, కొత్తపల్లి కానీ, కొద్ది భాగాన మల్కాపూర్ కానీ, ఈ దాదాపు ఒక 10,000 మంది, 10,000 కుటుంబాలు ఇలా ఇబ్బంది పడుతూ ఉంటే ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టయినా లేదు. ఇలా ఇంత ఆవేదన పడుతూ ఉన్నారు జనాలు. అసలు మా భూములు ఉంటాయా, పోతాయా? మేము 6 కాలం కష్టపడి ఇలా ఒక్కొక్క ఇటుక పేర్చుకొని ఇల్లు కట్టుకుంటే తీరా వస్తే మీ భూమి అంతా కూడా ప్రొబిటెడ్ లిస్ట్లో ఉందని చెప్పి నోటీసులు ఇవ్వడం, ఇబ్బందులకు గురి చేయడం, నిత్యం పేపర్లో వస్తూ ఉంటే అసలు దీన్ని అమ్మేవాడు లేక, కొనేవాడు లేక, ఏదన్నా మనం ల్యాండ్ కొనాలనుకుంటే ఎందుకు కొనుక్కుంటాం? ఇంత ఆడపిల్ల ఉంటే ఇంత పెళ్లి కక్కెరకు వస్తుందనో, పిల్లగాళ్ళ చదువు కక్కెరకు వస్తుందనో మనం స్థలాన్ని కొనుక్కొని పెట్టుకుంటాం. అంటే పెళ్లి కరిగినటువంటి బిడ్డ ఉంటే, పెళ్లి కుదిరితే ఆ ల్యాండ్ను అమ్మడానికి పోతాం. వచ్చినటువంటి డబ్బులతో పిల్లల పెళ్లి చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ ఈరోజు జరుగుతున్నది ఏంది? ఇలా నేను చెప్పినటువంటి ప్రాంతాల్లో అసలు కొందామన్నా అవసరాలు పడి పెళ్లిలకో, చదువులకో అమ్ముకుందామని పోయినా కొనేటోళ్ళు లేరు. దీంట్లో ఈ ప్రభుత్వం వచ్చిన కారణం మరీ ఎక్కువైపోయి అసలు రేకుర్తి, విద్యానగరు, కొత్తపల్లి అంటే అసలు భూముల దిక్కు పోయేటోళ్ళే లేరు. అంటే ఈ భూముల్ని ఏం చేయాలనుకుంటుంది ప్రభుత్వం? దీనిపైన ప్రజలకు సమాధానం చెప్పాలా. ప్రజలు అయోమయానికి గురవుతున్నారు, ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ఇలా ఇల్లు కట్టుకొని చాలా మంది పుట్టింటికలు ఆ ఇళ్లలో చేసుకొని ఇలా మీరు ప్రొబేటెడ్ లిస్ట్ ఉందంటే అనేక మంది గుండెలు ఆగిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తశుద్ధితో ఈ ప్రొబేటెడ్ లిస్టులకు వెళ్ళి మీరు ఉంటే నిజంగా ఎక్కడైతే ప్రొబేటెడ్ లిస్ట్ స్థలాలు ఉంటాయో అక్కడనేమో ఈ మంత్రులు పోయి కబ్జాలు పెట్టేటువంటి పని చేస్తూ ఉన్నారు. నిజంగా గుంట, అరగుంట, 2 గుంటలు తీసుకొని ఇల్లు కట్టుకున్న దగ్గరకు వచ్చేమో భయభరంతులకు గురి చేస్తూ ఉన్నారు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే ప్రభుత్వ జాగాల్ని ఎవరైతే కబ్జా పెట్టినరో, ప్రభుత్వ జాగాల్ని ఎవరైతే చెరుస్తానరో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా ప్రభుత్వం విడిపించాల్సిన అవసరం ఉంది.
ఇలా మంత్రులే కబ్జాలకు పాల్పడుతూ ఉన్నారు, ఇలా అధికార పార్టీ నాయకులే కబ్జాలకు పాల్పడుతూ ఉన్నారు, ఇలా ఎమ్మెల్యేలే కబ్జాలకు పాల్పడుతూ ఉన్నారు, ల్యాండ్లన్నీ కూడా భూ కబ్జాలు పెట్టి కొంటా ఉన్నారు. ఇలా హైదరాబాద్ నగరంలో మొన్న రికార్డు స్థాయిలో ధర పలికింది. కొన్నోళ్ళు ఇవ్వలే అంటే మళ్ళీ ఇదే ప్రభుత్వ పెద్దలు. మీరు ఒక పక్క భూములు అమ్ముతున్నాం, రియల్ ఎస్టేట్ చేస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రికి సంబంధించిన వాళ్ళకి భూములు దక్కేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా మేము చాలా దగ్గరగా గమనిస్తా ఉన్నాం. మా నాయకురాలు కవితమ్మ కూడా చాలా దగ్గరగా గమనిస్తా ఉంది. ఖచ్చితంగా మీ భరతం పట్టే రోజులు వస్తాయి. ఇలా పేదలను హింసించకండి, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక 10,000 కుటుంబాలు రోడ్ ఎక్కుతా ఉన్నాయి. కనీసం మీకు ముందు చూపు లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం, మంత్రి ఒక మాట మాట్లాడతాడు, ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడతాడు. ఇలా మంత్రులకు ముఖ్యమంత్రికి పొంతన లేకుండా ప్రభుత్వ అధికారులు ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. ఇలా ప్రభుత్వం అంటే ఒక విధానంతో పనిచేయాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. ఇలా మంత్రులంతా కూడా ఇలా కొట్లాడుకునే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇలా ఒక్కొక్క ఎమ్మెల్యే వాళ్ళకు వాళ్ళే చిచ్చు. అసలు ఈ ప్రభుత్వం ఉంటుందా, ఊడుతుందా, పోతుందా, ఆగస్టు సంక్షోభం వస్తుందా? ఎందుకంటే మనం గతంలో చూసినాం, ఆగస్టు రాగానే ప్రభుత్వాలకు గదగదలాడిపోయేటువంటి పరిస్థితి ప్రభుత్వ నాయకులకు. ఎందుకంటే పదవి ఉంటుందా, పోతుందా అనేటువంటి పరిస్థితి. గతంలో కూడా చూసినాం, ఎన్టీఆర్ గారు అమెరికాకు పోతే వచ్చేవరకు పదవి ఊడిపోయింది ఆగస్టు నెలలో. మరి ఇవాళ కూడా ముఖ్యమంత్రి పోయి ఇవాళనే తెలంగాణకు వచ్చినట్టు పరిస్థితి కనబడుతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి రెవెన్యూ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఈ ప్రొబేటరీ లిస్ట్ లో ఉన్నటువంటి నిజంగా ఎంక్వైరీ చేయండి, కమిటీ వేయండి, పారదర్శకంగా విచారణ జరపండి. అటువంటి ప్రభుత్వ స్థలాలు ఏమన్నా ఉంటే ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. కానీ అర్ధగుంట, గుంట, 2 గుంటలు కొన్నోళ్ళని ఇబ్బంది పెట్టి ఈ ప్రభుత్వం వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు చేయాలని చూస్తే తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ ప్రజలకు కానీ, కరీంనగర్లో, విద్యానగర్లో ఉండేటువంటి ప్రజలకు కానీ, రేగుర్తిలో ఉండే ప్రజలకు కానీ, కొత్తపల్లిలో ఉండే ప్రజలకు కానీ తెలంగాణ రక్షణ సేన రక్షణ కవచంగా నిలబడుతుంది. ఈ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ఎండగడుతుంది. మీరు కనుక వెంటనే దీన్ని జాబితా నుండి తొలగించకపోతే పెద్ద ఎత్తున తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.